హోలీ సందర్భంగా జిల్లాల్లో వైన్లు, బార్లు, కల్లు డిపోలు, షాపులు క్లోజ్ చేయించారు పోలీసులు. హోలీ రోజు రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలిగించినా, బైక్లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు పోలీస్ యాక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హోలీ వేడుకలు నిర్వహించే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రమాదాలను నివారించడం కోసం పోలీస్ యాక్ట్ని అమలు చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు, బార్ షాపులు, కళ్ళు కాంపౌండ్లు అన్నింటిని కూడా మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అనేక మంది యువతను హెచ్చరించడం జరిగింది. దాదాపుగా ప్రెస్ నోట్ అన్ని చోట్లకు కూడా చేరే విధంగా, అన్ని కాలేజీల వద్దకు, అన్ని సంస్థల వరకు చేరే విధంగా ఆ ప్రెస్ నోట్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే హోలీ వేడుకలు జరిగే సమయంలో ప్రతి చోట కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 2 వీలర్ల పైన త్రిబుల్ రైడింగ్, అదేవిధంగా 3 వీలర్ల అంటే ఆటోలలో కూడా దాదాపుగా 10-12 మంది ఎక్కి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. రంగులు పూసుకోవటం కానివ్వండి, అదేవిధంగా కోడిగుడ్లతో ఆటలు ఆడుకోవటం కానివ్వండి, ఇట్లా రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలను నివారించాలంటే పోలీసులకు చాలా కత్తి మీద సాములాగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రమాదాల నివారణ జరగాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ యువత యొక్క ప్రాణాలు బలిగొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని అరికట్టాలి, వాటిని నివారించాలి అంటే ఈసారి పోలీస్ యాక్ట్ చాలా బలంగా అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే బార్ షాపులు, వైన్ షాపులు, కళ్ళు కాంపౌండ్లు ఉంటున్నాయో వాటిల్లో మద్యం తాగిన తర్వాత ఎక్కువగా త్రిబుల్ రైడింగ్, అదేవిధంగా ఆటోలలో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేసి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒకవైపు బైపాస్ రోడ్లలో, హైవేల మీదుగా భారీగా వాహనాలు వస్తున్న నేపథ్యంలో భారీ వాహనాలను ఢీకొట్టిన తర్వాత అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అనేక మంది శాశ్వత వికలాంగులుగా మారిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాటిని నివారించాలి, వాటిని కట్టడి చేయాలి అంటే ఖచ్చితంగా ఈసారి పోలీస్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైన్ షాపులు, అదేవిధంగా బార్ షాపులు యాజమాన్యాలు అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఒకవేళ బార్ షాపులలో, వైన్ షాపులలో మద్యం అమ్మినట్లయితే వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి పోలీసులు ఇప్పటికీ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా పలు మాధ్యమాల ద్వారా కూడా యువతను కూడా హెచ్చరించడం జరిగింది. హోలీ పండుగ కేవలం ఆనందంతో, సంబరంతో జరుపుకోవాలని చెప్పేసి కోరుకోవాలి, కానీ అదేవిధంగా ఆ హోలీ వేడుక ఒకరి ప్రాణాలు తీసే విధంగా, ఒకరిని శాశ్వత వికలాంగులుగా మార్చే విధంగా ఉండకూడదని చెప్పేసి పోలీసుల సూచనలు పాటించాలని చెప్పేసి వారి తల్లిదండ్రులను కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని వైన్ షాపులు ఉన్నాయో, ఎన్ని కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో, ఎన్ని బార్ షాపులు ఉన్నాయో, ఆ దాబాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా తీవ్రంగా రేపు ఉండబోతుందని చెప్పేసి పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ఎక్కడైతే పోలీస్ కెమెరాలు అమర్చారో వాళ్ళ అన్ని చోట్ల కెమెరాలన్నింటినీ మానిటరింగ్ చేయడం కోసం ఒక ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక నిఘా విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా విధుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే త్రిబుల్ రైడింగ్కి అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో కాలువల వద్ద కానివ్వండి, చెరువుల వద్ద, అదేవిధంగా అనేక చోట్ల పిల్ల కాలువల వద్ద ఎక్కడైతే ఎక్కువగా స్నానాలు చేయడానికి, అక్కడ ఈత కొట్టడానికి వస్తారో అలాంటి చోట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో హోలీ వేడుకల్లో కేవలం డబుల్ రైడింగ్ వెళ్ళాలి, అదేవిధంగా ఎక్కడైనా హోలీ వేడుకలు జరుపుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడైనా ఒక హోలీ వేడుకకు సంబంధించిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైనా గ్రౌండ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కానివ్వండి, వాళ్ళ బంధువులతో మాత్రమే హోలీ వేడుకలు జరుపుకోవాలి. అదేవిధంగా ఎవరికి అభ్యంతరం తెలిపే విధంగా, ఒకవేళ అమ్మాయిలను ఈవిటీజింగ్ చేసే విధంగా ఎవరైనా అభ్యంతరం తెలిపే విధంగా ఉన్నట్లయితే వారిపైన కూడా చర్యలు తప్పవని చెప్పేసి పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆకతాయిలు ఎవరైనా ఒకవేళ మహిళలతో కానివ్వండి, యువతులతో కానివ్వండి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే, వారికి రంగులు పూసినట్లయితే, వారి అనుమతి లేనిది వారిపైన రంగులు చల్లినట్లయితే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉండబోతాయని చెప్పేసి పోలీసు వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం సేవనాన్ని కూడా పూర్తిగా బంద్ చేసి హోలీ వేడుకలు చాలా ఆనందంగా, చాలా సంతోషదాయకంగా జరపాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ హోలీ వేడుకల్లో ఇలాంటి ప్రమాదాలను నియంత్రించడం కోసం పోలీసులు తీసుకున్న చర్యల పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.